దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు విపత్తు అలర్ట్ మెసేజ్ వచ్చింది. సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రయోగించింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు దీన్ని రూపొందించారు. అయితే సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో దీనికి మినహాయింపు ఇచ్చారు. దేశంలో భూకంపాలు, వరదలు, యుద్ధ సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని పరీక్షించింది కేంద్రం. దీనికి సంబంధించిన అప్డేట్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, కేంద్రం అలర్ట్ మెసేజ్ దాదాపు అందరికీ వచ్చింది. మరేంటి మెసేజ్లో ఏముంది, ఎటువంటి అలర్ట్ ఉంది? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా అందరికీ మొబైల్లో అలారం అలర్ట్ వచ్చింది. ఎమర్జెన్సీ అలారం అలర్ట్ కూడా. ఇది దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అన్ని ప్రాంతాల్లో ఉన్న మొబైల్ యూజ్ చేసే ఆండ్రాయిడ్ మొబైల్ అందరికీ కూడా ఒక్కసారిగా ఈ అలర్ట్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అలర్ట్కి సంబంధించి ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు ఈ అలర్ట్ సిస్టమ్ యూజ్ చేసే విధంగా ప్రస్తుతం అయితే మనకు ఒక ప్రాంతంలో అయితే ఒక నిర్దేశిత ప్రాంతంలో అందరికీ కూడా ఈ అలర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశం, ఒక్కసారి కూడా మనం అలర్ట్ చూసుకున్నట్టయితే భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తన పౌరుల కొరకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్కాస్ట్ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు సురక్షితమైన దేశం ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేహం భారతదేశం అని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్ సిస్టమ్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది. దాదాపు 134 బిలియన్ మెసేజెస్ 19 లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు దాదాపు మనకు 19 లాంగ్వేజెస్లో ఈ అలర్ట్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి మెసేజ్ సిస్టమ్ అలర్ట్ ఏ విధంగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ పర్పస్లోనైతే చాలా మందికి ఈ అలర్ట్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము, డిజాస్టర్స్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు విపత్తులు, ప్రకృతికి సంబంధించిన విపత్తులు కావచ్చు, వరదలు ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతోపాటు మనం పాండమిక్లో ఇప్పటికే చూసాము. కరోనా టైంలో కావచ్చు, లాక్డౌన్ టైంలో కావచ్చు, ఇట్లాంటి పాండమిక్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటికి సంబంధించి యూజ్ చేసే అలారం సిస్టమ్ లాగా ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ పర్పస్లో ఈ ప్రస్తుతం అయితే యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యవసర పరిస్థితులకు సంబంధించి అనేక తీవ్రమైన వాతావరణ ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి లేదంటే ప్రజా భద్రతా సమస్యలకు సంబంధించి, అదేవిధంగా ప్రాణానికి లేదా భద్రతకు సంబంధించి ఏమైనా ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏ విధమైన ముందస్తు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకి ఒక ఎగ్జాంపుల్ రూపంలోనైతే మనకు బ్రాడ్కాస్ట్కి సంబంధించి, అంటే సెల్ బ్రాడ్కాస్ట్కి సంబంధించి క్యాప్ రూపంలో ఇదైతే మనకు ఇవ్వడం జరిగింది. సో దాదాపు చాలామంది మొబైల్స్కి అయితే ఈ అలారం మెసేజెస్ అయితే రావడం జరిగింది. కొంతమంది ఐఫోన్ యూజర్స్కి మాత్రం రాలేదని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నారో, ఆండ్రాయిడ్ మొబైల్స్ కావచ్చు, నార్మల్ మొబైల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఈ అలారం అనేది రావడం జరిగింది. సో ప్రజలు కూడా ఎవరు పానిక్ అవ్వకూడదని చెప్పేసి ముందస్తుగానే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా సెల్ బ్రాడ్కాస్ట్కి సంబంధించి కంపెనీ కూడా ముందస్తుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 11:30 నుంచి 12:30 మధ్యలో మనకు ఒక అలారం సిస్టమ్కి సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్ వచ్చిన టైంలో ఎవరు కూడా రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అదొక ఎగ్జాంపుల్ పర్పస్లో మనం ఒక నిర్దేశిత టైంలో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాము. ఈ అలారం సంబంధించి వస్తుంది. దానికి సంబంధించి ఎవరు కూడా ప్యానిక్ అవ్వకూడదు అని చెప్పేసి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మనకైతే ఈ అలారం అనేది మెసేజ్ రావడం జరిగింది. కాకపోతే దాదాపు మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా మెసేజ్ రావడం జరిగింది. కాకపోతే ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు మినహాయింపి అన్ని ప్రాంతాల్లోనైతే ఈ మెసేజ్ అయితే రావడం జరిగిందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ఈ మెసేజ్ సిస్టమ్ ఏదైతే అలర్ట్ సిస్టమ్ ఉందో బ్రాడ్కాస్ట్ సిస్టమ్తో కలిసి, అంటే సెల్ ఫోన్కి సంబంధించి బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఇది అయితే రావడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు, అదేవిధంగా ఏవైనా మనకు పాండమిక్స్ వస్తూ ఉంటాయి. కరోనా టైంలో మనకు పాండమిక్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అది కావచ్చు. దాంతోపాటు ఏవైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఆ యుద్ధంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక ప్రకృతి విపత్తులు, వానలు, వరదలు మనం చూసాము కేరళ సమయంలో, వయనాడుకి సంబంధించి కావచ్చు. అలాంటి ఏవైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ వచ్చినప్పుడు ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయడం, ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రజలకు సంబంధించి వాళ్ళని అప్రమత్తంగా ఉండే విధంగా, హెచ్చరించే విధంగా మనకైతే ఈ మెసేజ్ అనేది అయితే ప్రస్తుతం రావడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు దేశవ్యాప్తంగా చాలామంది, అంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాము 134
బిలియన్ మెసేజెస్ అయితే పంపడం జరిగింది. అదేవిధంగా 19 లాంగ్వేజెస్లో ఈ మెసేజ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. ఇక ఎవరైతే చాలా వరకు ముందస్తుగా మనందరికీ ఇన్ఫర్మేషన్ తెలవడం జరిగిందో ఎవరైతే ప్యానిక్ అవ్వలేదు. కాకపోతే కొంతమంది మాత్రము ఎవరైతే ఈ మెసేజ్ మనకు వస్తుందని చెప్పేసి ముందస్తుగా తెలవని వాళ్ళు ఉన్న వాళ్ళైతే కాస్త మాత్రమైతే భయాందోళనకు గురయ్యారు. కాకపోతే ప్రస్తుతానికైతే ఎవరు కూడా ఎలాంటి భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఎమర్జెన్సీ పర్పస్లో ఒక అలర్ట్ రూపంలో ప్రజలకు చేరే విధంగా ఒక ఎగ్జాంపుల్ పర్పస్లో మాత్రమే రావడం జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రభుత్వం తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అనేది మనకు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అలారం సౌండ్ రాగానే ఆ మెసేజ్కి సంబంధించి వాళ్ళ లాంగ్వేజ్లో ఎవరైతే వచ్చిందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాత జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ పర్పస్లో వచ్చింది మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయ్యారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు టెస్ట్ రూపంలో ఏదైతే ఎగ్జాంపుల్ పర్పస్లో రిలీజ్ చేసిన బ్రాడ్కాస్ట్ సెల్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలారం సిస్టమ్కి సంబంధించి వచ్చిన మెసేజ్ అయితే చాలా మందికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఏమైనా డిజాస్టర్ వచ్చినప్పుడు కావచ్చు, ఏవైనా ప్రకృతి విపత్తులు కావచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇదైతే యూజ్ చేసే విధంగానైతే ప్రస్తుతం ఒక అలర్ట్ రూపంలో మాత్రం మనకు ఇవ్వడం జరిగింది. చంద్రిక.